ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వంకాయ బంగాళదుంప కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో చేయండి, అదిరిపోద్ది. ఫస్ట్ దీనికోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, అలాగే ఆవాలు, అలాగే కచ్చపచ్చగా దంచిన అల్లం, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఒకసారి అవన్నీ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలాగ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసిన వంకాయ బంగాళదుంపల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. వంకాయ బంగాళదుంపలు అనేవి కొంచెం మాత్రమే ఫ్రై చేయండి, మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. దీనికోసం మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి అవన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో టమాటా వేసుకోండి. నేను 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే టమాటా ప్యూరిని కూడా వేసుకోవచ్చు. టమాటా ప్యూర్కి బదులు టమాటా ముక్కలు వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. టమాటా కూడా ఇలా బాగా మగ్గాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ మాత్రమే. అది కూడా ఒకసారి బాగా ఫ్రై చేసి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రై చేసినప్పుడే సగం ఉడికిపోయి కదా, 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే 1.5 గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు. అది కూడా ఒకసారి బాగా మగ్గాలి. అంతేనండి, బాగా మగ్గి మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోద్ది. ఇది చపాతీలకి, పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ కూడా చేయండి.